బ్రదర్స్ సినిమాలో అతుక్కుని పుట్టిన అన్నదమ్ములను చూశాం. ఇటీవల వచ్చిన సవ్యసాచి సినిమాలో ఒకరి శరీరంలో ఒకరు ఉన్న కవలల గురించి చూశాం. అచ్చం ఇలాంటి ఓ విచిత్రమైన కేసు హైదరాబాద్లో వెలుగు చూసింది. తల్లి గర్భంలో ఉండగానే ఓ పిండం శరీరంలోకి మరో పిండం చేరి ఎదగడం ప్రారంభించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఏదో లోపం ఉందని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి పసికందు కడుపులో ఉన్న 1/2 కేజీ బరువున్న పిండాన్ని బయటకు తీశారు. ఇలాంటి అత్యంత అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ ఎన్సీ రెడ్డితో ముఖాముఖి. సాధారణంగా శిశువు తల్లి గర్భం నుంచే ఉదయిస్తుంది. అయితే అలాంటి శిశువు పొట్టలో మరో పిండ ఉంటుందని అసలు ఊహించగలమా? అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్లో వెలుగు చూసింది. నిండా నెల రోజులు కూడా లేని ఆ పసికందుని ఆపరేషన్ చేసి తన కడుపులో ఉన్నటువంటి పిండాన్ని బయటికి తీశారు హైదరాబాద్ చెందిన ఎన్సీకే రెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మరి ఆ డాక్టర్ ఈ ఆపరేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. అసలు ఇలాంటి ఘటనలు నిజంగా ఎంత తక్కువగా వినిపిస్తూ ఉంటాయి? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఎన్ని ఘటనలు జరిగాయి? అసలు ప్రపంచం మొత్తం మీద 200 కేసులు రిపోర్ట్ ఉంటాయి మోస్ట్ లైక్లీ. మామూలుగా అయితే 1 lakhలో 5 lakhs చిల్డ్రన్లో ఒక చైల్డ్కి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే ఫీటస్ ఇన్ ఫీటు అంటారు. ఈ పర్టికులర్ చైల్డ్ 1 month చైల్డ్, ఆడపిల్ల. గర్భంలో ఉన్నప్పుడే తల్లికి యాంటీనేటల్గా ఒక చిన్న కణితి పొట్టలో ఉందనేసి డయాగ్నోస్ చేశారు వాళ్ళు. అంతేకాకుండా ముఖ్యమైనది ఏమంటే వీళ్ళు చాలామంది మిస్ అయ్యారు. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే అర్లీగా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ చేసి ఈమెకు కవల పిల్లలు పుట్టే అవకాశం ఉందని 2 యామ్నియాటిక్ సాక్స్ ఉన్నట్టు చూపించారు. అదే తర్వాత ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటే సెకండ్ టర్మ్ అప్పటికి వచ్చేటప్పటికి ఓన్లీ ఒకే యామ్నియాటిక్ సాక్ ఉందనేసి అనుకున్నారు. ఇదే నాకు ఇండైరెక్ట్గా చెప్పింది. బహుశా ఇది ఫీటస్ ఇన్ ఫీటు కావచ్చు అనే ఉద్దేశంతో చెప్పాను. ఇది చాలామంది మిస్ అయితే బాగా డయాగ్నోస్ చేసేవాళ్ళేమో. తర్వాత ఇది పుట్టిన తర్వాత ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టింది. మళ్ళీ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఈ శిశువు ఈ 1 month అర్లీ బార్న్ చైల్డ్లో పొట్టలో ఒక గడ్డ ఉందనేసి తెలిసింది వాళ్ళకు. అప్పుడు ఏదో ఆంకో సర్జన్ పంపించారు. ఇట్ ఈస్ నాట్ దేర్ డొమైన్. వాళ్ళు ఎక్స్టెన్సివ్గా ఇన్వెస్టిగేషన్ చేసి బహుశా ఇది ఒక న్యూరోబ్లాస్టమ్ అనే కండిషన్ కావచ్చేమనేసి ఒక నిర్ధారణకు వచ్చారు. చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు నా పని చాలా సులభం అయిపోయింది. అన్ని ఇన్వెస్టిగేషన్తో వీళ్ళు వేరియస్ హాస్పిటల్ తిరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే ఆ తల్లి దగ్గర ఉన్న హిస్టరీ, యాంటీనేటల్ డయాగ్నోస్ హిస్టరీ ఉంది కదా, ప్లస్ ఒక గడ్డ ఉంది ఇక్కడ, ఏజ్ అది చూసిన తర్వాత దెర్ ఆర్ ఓన్లీ 2 possibilities అనుకున్నాం. ఒకటి టెరటోమ్ అనేది, రెండవది వచ్చి ఫీటస్ ఇన్ ఫీటు కావచ్చేమనేసి. ఫీటస్ ఇన్ ఫీటు అనేది నథింగ్ బట్ బాగా మెచ్యూర్ అయినటువంటి టెరటోమా, పిండంలో శిశువు ఉన్నట్టు, చిన్న ఫీటస్ ఉన్నట్టు అని అనుకున్నాం. ఆ పేషెంట్కి వెంటనే చెప్పాను. దాన్ని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పటిది తర్వాత చాలా పెరగటం మొదలెట్టింది. ఆల్మోస్ట్ 2 times అయింది. ఇది అలా వదిలేస్తే ఏమవుతుందంటే బాగా పెరిగి జనరల్గా దీని గ్రోత్ మొదలవుతుంది. పుట్టిన తర్వాత వేరే దాని ట్విన్ బ్రదర్ ఉంటారు అనుకోండి, దాని ట్విన్ సిస్టర్ నుంచి బ్లడ్ సప్లై తీసుకొని పెరుగుదల అన్నీ ఇదే పెరుగుతూ ఉంటుంది. పారాసైట్ ఉంటుంది దీన్ని, డిపెండెంట్. అందుకని వీరికి వెంటనే ఆపరేషన్ సజెస్ట్ చేశాను. సార్, అయితే ఇలాంటి కండిషన్ మీరు చెప్పినట్టు ఫస్ట్లో ట్యూమర్ అయి ఉండొచ్చు, క్యాన్సర్ అయి ఉండొచ్చు అని చెప్పి చాలా డయాగ్నోసిస్ జరిగాయని చెప్పారు. ఈ కండిషన్ని నిజంగా గుర్తించకుండా కంటిన్యూ అయినట్టయితే ఇంకొంతకాలం, సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో బేబీ ఎదుర్కోవాల్సి వచ్చేది? ఈ ఫీటస్ అండ్ ఫీటులో వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఆ గ్రోత్ అంతా కూడా అనదర్ ట్విన్ నుంచి తీసుకుంటుంది కదా, బ్లడ్ సప్లైది తీసుకుంటే ఇది పెరిగే కొద్దీ ఏమవుతుంది, సేమ్ ఎఫెక్ట్స్ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అంతా డిస్ప్లేస్ చేయటము, ఇన్ఫిల్ట్రేట్ చేయటము, వాటి ఫంక్షన్ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు వస్తుంది. అప్పుడు ఆ హోస్ట్ బ్రదర్ సిస్టర్ కూడా లైఫ్ థ్రెటన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకని వెంటనే చేస్తే మంచిది. ఇది యాక్చువల్గా 5 times సైజ్ ఉండేది. ఇది అవన్నీ ఫ్లూయిడ్ అన్ని పోను 500 grams ఇలా స్ట్రింక్ అయింది, బయాప్సీకి పంపించారు. ఇది గివ్స్ సంథింగ్ లైక్ ఏ హెడ్ టైప్ రిజంబ్లెన్స్ వస్తుంది. ఇది అలానే మీరు జాగ్రత్తగా చూస్తే వెనకాల రూడిమెంటరీ స్పిక్యూల్స్ మరి బోన్స్ ఉంటాయి చూడండి. ఇది చూసారు, ఇది బోన్స్. ఇవి రూడిమెంటరీ ఫింగర్స్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే కింద చూస్తే ఇది మామూలుగా ఇలా పెట్టి మీకు లైవ్ ఫోటో ఇచ్చాను కదా, ఇలా చూస్తే మనకు మా వినాయకుడు మారే కనపడుతుంది, చిన్న కూర్చున్న వినాయకుడు మారే. తర్వాత ఇలా తీసి చూసామనుకోండి, దీనికి స్పైన్ ఉండాల్సి చోట బ్యాక్లో ఈ స్పైనల్ బోన్ ఫామ్ అయింది, బోనీ ఎలిమెంట్ ఉంది. ఇది ఈ బోనీ ఎలిమెంట్ ఉంది, ఈ రూడిమెంటరీ ఫింగర్స్ ఉన్నాయి, తర్వాత ఇది తల్లాంటిది డెవలప్ కాంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ స్పెసిమెన్లో ఉంటుంది. ఇది యామ్నియాటిక్ శాక్ కవర్ చేస్తుంది, కవర్ చేసి ఉండేది, ఇంత పెద్దది ఉండేది.
సార్ మొత్తం దీన్ని ఆపరేట్ చేసి తీయడానికి ఎంత టైం పట్టింది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలా చిన్న బేబీ, 1 month కూడా ఏజ్ సరిగ్గా లేని పిల్లల విషయంలో ఆపరేషన్ అనేది కొంచెం కాంప్లికేషన్ అంటారు. సో ఎలా తీసుకున్నారు? పీడియాట్రిక్ సర్జరీ అంటే కాన్సెప్ట్ అందరికీ కావాలి, ఇంక్లూడింగ్ పీడియాట్రిషియన్స్కు. కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే ఏ సర్జికల్ కేసు అయినా కూడా, సర్జికల్ ఇష్యూస్తే ఫస్ట్ పీడియాట్రిక్ సర్జన్ యొక్క ఒపీనియన్ తీసుకుంటే, సమ్టైమ్స్ ఓవర్లాప్ ఉంటాయి, కొన్ని నలుగురు కలిసి చేసేది ఉంటే అప్పుడు జరుగుతుంది. అప్పుడు పేషెంట్ డయాగ్నోస్ మిస్ అయ్యే అవకాశం లేదు. దీంట్లో మెయిన్గా ఇన్ఫీరియర్ వెనుక చాలా ఇంపార్టెంట్. అది ఎస్పెషల్లీ రైట్ సైడ్ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఇన్ఫీరియర్ వెనుక దాని మీద స్ట్రెచ్ అయింది. ఆ స్ట్రెచ్ అయిన దాన్ని మనం ఏదో చిన్న ఫైబ్రస్ టిష్యూ కదా రిలీజ్ చేసి ఇలా కట్ చేసాం అనుకోండి, దట్స్ ఎండ్ ఆఫ్ ది డే. అట్లా కాకుండా అన్ని మెటికులస్గా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా సపరేట్ చేస్తూ పోయి ఆ ట్యూమర్ బయటకు వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకొని బ్లడ్ ఏమైనా లాస్ ఉంటే కంట్రోల్ చేసుకొని క్లోజ్ చేయాలి. చాలా మెటికులస్గా వేయాలి. సార్ అయితే ఈ సర్జరీ తర్వాత ఫ్యూచర్లో ఈ బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, లేదంటే నార్మల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతారా? ఇది కంప్లీట్గా తీసేసాం కాబట్టి మనకు ఈ బేబీ ఫ్యూచర్ లైఫ్ మీరెంతో నేనెంతో నార్మల్గా ఎలా లీడ్ చేయగలము లైఫ్, ఆ బేబీ కూడా 100% నార్మల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బిడ్డ పొట్ట లోపల ఫీటస్ పెరిగిన ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మాత్రమే రిపోర్ట్ అయ్యాయని చెప్పేసి డాక్టర్ ఎన్సీకే రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.